ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరవస్తున్న ప్రియులందరికీ తోటి ఆరాధికునిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మన ప్రభుని యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ పునరుద్ధాన దినాన, ప్రభు దినాన అమూల్యమును నిర్దోషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన కడుగబడిన మనం ఆరాధికులముగా సంఘముగా చేరి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ చొప్పున విధేయులమై ఆయనను ప్రేమించి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగనే ఆయన ద్వారా మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించడానికి చేరి వస్తున్నాం. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడుకుంటున్నాం. రొట్టె విరుచుటలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచు కూడికలో భాగంగా మన తండ్రిని ఆరాధిస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దైవత్వమును గురించి, నిత్యత్వమును గురించి, ఆయన మానవత్వాన్ని గురించి, ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి, అలాగనే ఆయన యొక్క ఆరోహణము, మరి ఆయన యొక్క జీవిత విశేషాలు గురించిన చర్చ సంగతులు మనము రొట్టె విరుచు కూడికలో ముచ్చటించవలసిన వారమై ఉన్నాం. మన యొక్క ధ్యానము మన ప్రభువైన యేసుక్రీస్తు వైపుగా ఉండునట్లుగా మనం ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మనము లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చదువుకొని అందులో మనకు బయలుపరచబడుతున్న, ఆత్మ ద్వారా బయలుపరచబడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులను ధ్యానించి ఆ వాక్యపు వెలుగులో మనము ప్రభువును జ్ఞాపకం చేసుకుని తండ్రిని ఆరాధించుటకు ప్రయత్నం చేయదుము గాక. నిర్గమాకాండము 16వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16. నిర్గమాకాండము 16వ అధ్యాయం 21 నుండి 25 వరకు చదువుకుందాం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకునిరి. ఎండవేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమెరుల చొప్పున 2 ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది: రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. నేడు అది బయట దొరకదు. అరణ్య యాత్రలో విమోచించబడిన జనాంగము, దేవుని జనాంగము, వారు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలిమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చినప్పుడు అక్కడ వారు మోషే అహరోనుల మీద సణిగెను. సమాజమంతయు సణిగెను. వారు ఆకలి చేత చచ్చిపోతున్నామని వారు సణిగారు. దేవుడు వారికి చేసిన ఏర్పాటు, గొప్ప ఏర్పాటు. ఆయన వారికి సాయంకాలమున పూరేడులు, ఉదయమున మంచు, ఆ మంచులో సన్నని కణములు, మన్నా కురిపించాడు. అది భూమి మీద పడింది, కనబడెను అన్నాడు. భూమి మీద పడింది. ఆకాశం నుండి భూమి మీద పడిన మన్నా. అది వారు
కూర్చుకున్నారు. విశ్రాంతి దినమున వారు కూర్చుకొనకూడదు కనుక విశ్రాంతి దినమునకు ముందు రోజు వారు దానిని కూర్చుకొని మరుసటి రోజు వరకు దానిని ఉంచుకొనవచ్చు, మిగిలినది వారు ఉంచుకొనవచ్చు, మీ కొరకు ఉంచుకొనుడి అన్నాడు. ఆ మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది. దేవుడు పంపిన మన్నా, పరలోకం నుంచి పంపబడిన మన్నా, దేవదూతలు ఆహారముగా కలిగిన మన్నా, అనగా దేవదూతలు స్తోత్రించే ఘనపరిచే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద పడ్డాడు, భూమి మీద కనబడ్డాడు, భూమి మీద ఆయన శరీరధారిగా నిలిచాడు. ఆ మన్నా వారికి సమృద్ధి అయిన ఆహారంగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు సమృద్ధి అయిన ఆహారము. అది ఎండకు కరిగిన మన్నాగా, మన ఎండ వేడిమికి కరిగిన మన్నాగా చూశాం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎండ వేడిమికి, దైవోగ్రతకు, మానవుని యొక్క ఆగ్రహానికి ఆయన కరిగిపోయాడు, ఆయన కాల్చబడ్డాడు. ఆ మన్నాను గురించిన వచనాల్లో 24 వచనంలో అది కంపు కొట్టలేదు అన్నాడు, దానికి పురుగు పట్టలేదు. క్రీస్తు యొక్క పరిమళ జీవితము. మన్నా కంపు కొట్టలేదు, క్రీస్తు పరిమళ జీవితము మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన ఎంత పరిమళ జీవితాన్ని కలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా దానికి పురుగు పట్టలేదు అన్నాడు, పురుగు పట్టలేదన్నాడు. అంతకుముందు 20 వచనంలో వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకునగా అది పురుగు పట్టి కంపు కొట్టి అన్నాడు. మోషే మాట వెనుక వారు మిగుల్చుకున్నారు. అది ఎప్పుడు మిగుల్చుకోవాలో, ఎప్పుడు మిగుల్చుకోనకూడదో మోషే ద్వారా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినమునకు ముందు వారు కూర్చుకుంటే విశ్రాంతి దినమున అది కంపు కొట్టదు, పురుగు పట్టలేదు. అది పురుగు పట్టలేదు అని అన్నాడు. క్రీస్తు ప్రభు మనకు ఆయన పురుగు పట్టని నిష్కళంక పరిశుద్ధుడుగా మనం చూస్తున్నాం. ఆయన అక్షయుడగు దేవుడు, ఆయనలో క్షయత లేదు. దేర్ ఈజ్ నో కరప్షన్, ఈజ్ ఇన్కరప్టబుల్ గాడ్. క్షయత అంటే నశించిపోయే గుణము ఆయనలో లేదు. అది పురుగు, ఒక జీవి నశించిపోతుందంటే అది పురుగు పట్టి నశించిపోతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అక్షయుడగు దేవుడు, క్షయత లేని దేవుడు, క్షయము ఎరుగని దేవుడు, క్షయమైపోయే స్వభావము లేని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు అక్షయుడగు దేవుడు, శరీరధారిగా ఆయన పాప మానవ శరీరాకారంతో జన్మించినప్పటికీ ఆయన అక్షయుడగు దేవుడుగా ఉన్నాడు. ఆయనలో ఎటువంటి క్షయత లేదు. కారణం ఆయనలో పాపము లేదు గనుక ఆయనలో ఆయన శరీరములో క్షయతకు ఆస్కారము లేదు, అనగా పురుగు పడడానికి ఆస్కారం లేదు. ఆయన శిలువ మీద ఘోరంగా హింసించబడ్డాడు. అంతకుముందు తీర్పులలో అన్న కయప, మరి హేరోదు, పిలాతు వారి యొక్క సభలలో ఆయన తీవ్రమైన గాయాలు పొందాడు. కొరడా దెబ్బలు, వీపు చీల్చబడింది, పిడిగుద్దులు కొట్టారు, ముఖమంతా వాసిపోయింది, రక్తము గడ్డలు కట్టింది, గ్రంథులు కట్టాను, తలపైన ముండ కిరీటం ఉంచారు, తల చిట్లిపోయింది, రక్తము కారింది. ఆ తదుపరి వారు భారమైన శిలువను ఆయన మీద మోపి ఆయనను తడబడుతూ పోతుండగా ఆయన కొరడాలతో కొట్టుకుంటూ గొల్గొతా కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ దారి అంతటిలో పిలాతు మందిరము నుండి గొల్గొతా వరకు ఆయన నడుచుకుంటూ భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఎన్నో గాయాలు, దేహమంతా పచ్చి పుండ్లు. అలాగనే శిలువ మీద ఆయన ఉంచినప్పుడు మేకులతో కొట్టారు, కాళ్లలో మేకులు కొట్టారు. అంత మాత్రం కాదు, బంటు ఒకడు ఆయన చనిపోగా బల్లెముతో పక్కలో పొడిచాడు, రక్తము నీరు కారెను.
ఆయన దేహమంతా రక్తపు ముద్దగా మారాడు. ఆయన దేహమంతా గాయాలు, పచ్చి పుండ్లతో ఉన్నాడు. అటువంటి ఆయన దేహమును ఆ సాయంకాలమున మనం ఎరిగినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 39-40 వచనాల్లో అరిమతయి యోసేపు నికోదేము వారు కలిసి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యములు పూసి ఆయన నారబట్టలు చుట్టి తొలిపించిన రాతి సమాధిలో ఆయన దేహమును ఉంచిరి. ఆ దేహం యొక్క స్థితి ఎంత ఘోరమైంది. సాధారణంగా ఒక దేహము, ప్రమాదములో ఉన్న మానవ దేహము, గాయాలు పొందిన దేహము అది త్వరగా కుళ్ళు పడుతుంది, త్వరగా పురుగు పడుతుంది, డికంపోజ్ అంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహము సమాధిలో పెట్టగా ఆయన దేహము, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. మన పాప శిక్ష భరించి శిలువలో మరణించి సమాధి పెట్టబడగా 3 దినములైనప్పటికీ ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. 16వ కీర్తనలో ఆ మాట అంటాడు కదా. 16వ కీర్తన 10వ వచనంలో ప్రవచనానుసారముగా మరి భక్తుడైన దావీదు రసిక కావ్యం రాశాడు. అందులో అంటున్నాడు 16వ కీర్తన 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అన్నాడు. లేక గోతిని చూడనీయవు అని కింద ఫుట్ నోట్లో ఉంది. కుళ్ళు పట్టనీయవు. ఒక దేహము కుళ్ళు పట్టిందంటే అది పురుగు పట్టినట్టే. పురుగు పడితే కుళ్ళిపోతుంది. ఆ దేహము కుళ్ళు పట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేహము శరీరములో పురుగు పట్టింది కాదు. ఆ మన్నా వారు విశ్రాంతికి ముందు ఉంచుకున్నారు. ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నప్పటికీ అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. అది పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేహము 3 దినములు సమాధిలో పెట్టబడినప్పటికీ ఘోరమైన గాయాలు, తీవ్రమైన గాయాలు పొందిన దేహము అది సమాధిలో పెట్టబడినప్పటికీ అది పురుగు పట్టలేదు, లేక కుళ్ళిపోలేదు, కుళ్ళు పట్టలేదు. అరిమతయి యోసేపు నికోదేము ఆ దేహమునకు మరి సుగంధ ద్రవ్యములు పూసి నారబట్ట చుట్టారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములు పూయటను బట్టి ఆయన దేహము పురుగు కుళ్ళిపోలేదు అని చెప్పరాదు. ఆయన దేహము కుళ్ళు పట్టకుండా ఉండడానికి వారు పూసిన సుగంధ ద్రవ్యములు కారణం కాదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనంలో లాజరు చనిపోయి సమాధి 4 దినములైన తర్వాత లాజరు కూడా వారు నారబట్టలు చుట్టారు. 4 దినములైన తర్వాత వారు ఏమన్నారు? వాసన కొట్టును అంటుంది ఆమె మాట. వాసన కొట్టును. వారు నారబట్టలు చుట్టి సుగంధాలు పూసినా లాజరు యొక్క దేహము వాసన కొట్టింది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహానికి వారు సుగంధములు పూసి, గాయములతో నిండిన దేహం అది. లాజరు దేహము గాయముతో నిండినది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు తీవ్రమైన గాయాలు, పచ్చి పుండ్లు దేహంలో కడిగి శుభ్రపరిచి వారు సుగంధాలు పూసిన అది కుళ్ళు పట్టింది కాదు. కారణం ఏమిటి? ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహము కుళ్ళు పట్టలేదు? ఆయన అక్షయుడగు దేవుడు. ఆయనలో క్షయత లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపము లేదు. ఆయన పాపం చేయలేదు. పాపము ఎరుగని వాడు. పాపాన్ని బట్టి మానవునికి పురుగు పట్టే స్థితి వచ్చింది, కుళ్ళు పట్టే స్థితి వచ్చింది. యేసు ప్రభు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపము లేనివాడు. ఆయన అక్షయుడు ఒక దేవుడు. ఆయన పరిశుద్ధుడన్న, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీవు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు ఉన్న పరిశుద్ధత
శరీరధారిగా లోకానికి వచ్చినప్పుడు కూడా అదే పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నాడు. హీ వాజ్ హోలీ వెన్ హీ వాజ్ యాజ్ గాడ్ ఇన్ హెవెన్. హీ వాజ్ యాజ్ గుడ్ హోలీ యాజ్ హీ బికేమ్ హ్యూమన్ బీయింగ్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే, మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధుడే. ఆయన అక్షయత, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నిర్దోషత్వాన్ని బట్టి, అదే పాపరహితమైన స్థితిని బట్టి ఆయన దేహము దేహమంతా గాయాలు పొంది, దెబ్బలు తిని, గాయాలు, వూండ్స్ నలుగొట్టబడి గాయపరచబడినప్పటికీ ఆ దేహము కుళ్ళు పట్టలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో మనం తేటగా మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాటలు పవిత్రుడును, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7 verse 26, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడుగా ఉన్నవాడు, నిర్దోషిగా ఉన్నవాడు, నిష్కల్మషుడు. ఆయనలో దోషము లేదు, కల్మషము లేదు, ఆయనలో పాపము లేదు. ఆయన పవిత్రుడు. గనుకనే ఆయన దేహము గాయాలు పొంది సమాధిలో పెట్టబడినప్పటికీ 3 దినములైనప్పటికీ ఆ దేహము అది కుళ్ళు పట్టింది కాదు, పురుగు పట్టింది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపము లేని వాడు, ఆయన పరిశుద్ధుడు. అందును బట్టి ఆయన దేహము కుళ్ళు పట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యోబు గ్రంథంలోకి మాట చూద్దాం. యోబు గ్రంథములో 7వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 7 verse 5. యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో, నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరల పగులుచున్నది అన్నాడు. ఇది యోబు యొక్క స్థితి. నా దేహము పురుగులతో మంటిపలతో కప్పబడి ఉన్నది. యోబు జీవించి ఉండగానే ఆయన దేహము పురుగులతో ఉంది, పురుగులు పట్టింది, ఆ యొక్క తీవ్రమైన చర్మ వ్యాధిని బట్టి. ఇది యోబు సహజముగా మనుష్యుడు, పాపములో జన్మించిన వాడు. పాపులమైన మన కొరకు ప్రతి మనుష్యుని యొక్క దేహము పురుగులకు ఆవాసమై ఉంది. పాపాన్ని బట్టి మన దేహాలు పురుగు పడతాయి సమాధిలో ఉంచబడినప్పుడు. అలాగనే 14వ వచనం చూద్దాం. 14వ వచనంలో 17 యోబు గ్రంథము 17-14లో ఒక మాట మనకు గమనిద్దాం. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలివని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 17 verse 14, సెకండ్ లైన్. నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. అవును, పురుగు. మనుష్యుడు పురుగుతో కప్పబడినవాడు, మనుష్యుడు పురుగుతో నింపబడినవాడు. పాపాన్ని బట్టి మన దేహాలు పురుగు పట్టే దేహాలు, మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి. అటువంటి పాప స్వభావం మనము కలిగి ఉండటం బట్టి మన దేహాలు పురుగు పడతాయి. 41వ అధ్యాయంలో కూడా యోబు గ్రంథంలో 41వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. పురుగు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 41లో, యెషయా గ్రంథము 41:14లో
ఆమ్, పురుగు వంటి యాకోబు అన్నాడు. పురుగు వంటి యాకోబు అన్నాడు. అవును, యాకోబు మోసగాడు, మనుష్యుడు మోసగాడు. మనమంతా మోసగాళ్ళమే ఒకప్పుడు. మనము పురుగు వంటి వారం, పురుగులతో నిండిన వారము మన దేహము. మనము పురుగు వంటి వారం. క్షయత మనలో ఉంది. నాశనము, నశించిపోయే స్థితి మనకు ఉంది. మర్త్యత మనలో ఉంది. మనము పురుగు పట్టవలసిన వారము, పురుగు పట్టేవారము, పురుగు వంటి వారము అని అక్కడ మనం చూస్తున్నాం. 21వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఒక మాట మనం చూద్దాం. 21, 26లో, యోబు గ్రంథము 21, 26లో ఒక మాట చూద్దాం. వారు సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును అన్నాడు. ఒకడు అంటే ఇద్దరు మనుషులు కూడా చెప్పాడు. వాడు సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగిన వాడు, ఒకడు బీదవాడు. చెప్తూ పేదవాడైనా ధనికుడైనా సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును అన్నాడు. మనుషుని యొక్క దౌర్భాగ్య స్థితి, పురుగు పట్టే స్థితి, పాపాన్ని బట్టి అక్షరార్థంగా శరీరము పురుగు పడుతుంది. వారిద్దరూ సమానముగా మట్టిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును అన్నాడు. ఇద్దరిని కప్పుడు. ధనవంతుని పురుగులు పడతాయి, పేదవానికి పురుగులు పడతాయి, పాపాన్ని బట్టి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, ఆయన అక్షయుడు, ఆయనలో పాపం లేదు, ఆయన దోషం లేదు, ఆయన కల్మషం లేదు. అందును బట్టి ఆయన దేహము సమాధిలో పెట్టబడినప్పటికీ ఆయన దేహము పురుగు పట్టలేదు, ఆయన కుళ్ళు చూడలేదు అని చూస్తున్నాం. 24వ అధ్యాయము 20వ వచనం, యోబు గ్రంథము 24:20. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 24 verse 20. కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినివేనన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి! పురుగు వారిని కమ్మగా తినివేనన్నాడు. ఈ పాప మానవ దేహాన్ని సమాధిలో ఉంచగా అది దానిని పురుగు కమ్మగా అంటే రుచిగా తింటుందంట. ఈ దేహము పురుగు పట్టే దేహం, పాపాన్ని బట్టి పురుగు పట్టే దేహం. ఇది పురుగు చేత కప్పబడే దేహము, పురుగు చేత తినబడే దేహము. పురుగు దేహాన్ని నింపుతుంది, క్షయము చేస్తుంది. దానికి హేతువు మనలో ఉన్న పాపము, మానవులో ఉన్న పాపం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో 14వ వచనంలో యెషయా గ్రంథము 11లో మాట చూస్తాం. అక్కడ వారు పురుగు వారిని కప్పుతుంది, పురుగు వారిని నాశనం చేస్తుంది అనే మాట అక్కడ మనం గమనించవచ్చు. అలాగే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వచనంలో చివరిగా మనుషుని యొక్క స్థితి ఏమిటో చెప్పాడు. 66:24లో వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. పాపము చేత నింపబడి, పాపం కలిగి చనిపోయిన మనుషునికి ఈ పురుగు వంటి మనుషుడు చిట్ట చివరిగా వానికి కలిగే స్థితి ఆరని అగ్నిలో అలమటించే, నిత్యత్వము అలమటించే దౌర్భాగ్య స్థితి ఈ పురుగు వంటి మనుషునికి కలిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 48వ వచనంలో ప్రభు చెప్పాడు కదా,
ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు ఆయన. నిత్యత్వము పాపాన్ని బట్టి ఈ పురుగు వంటి మనుషుడు, దేహము పురుగు పట్టి నశిస్తుంది, వాని యొక్క ఆత్మ పురుగు అగ్నిలో నిత్యత్వము, ఆరని అగ్నిలో నిత్యత్వము యాతన పడవలసి వస్తుంది. యోబు గ్రంథంలోనే 25వ అధ్యాయంలో 6వ వచనం కూడా ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 25:6లో కూడా, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. అవును, మనుషుని యొక్క దౌర్భాగ్య స్థితి ఎటువంటిది? మనుష్యుడు పురుగు వంటి వాడు, పురుగు పట్టేవాడు, నశించిపోయేవాడు. క్షయము మనుషునిలో, మనలో ఉంది. మనం క్షయతకు లోనైన వారము, నాశనములకు లోనైన వారము, పురుగు పట్టేవారం. అటువంటి మనము దేవుని దృష్టికి పవిత్రులము కాలేము అన్నాడు. పాపాన్ని బట్టి పురుగు వంటి మనము, పాపాన్ని బట్టి పురుగు పట్టే మనము, పాపాన్ని బట్టి పురుగు వలె నిత్యాగ్నికి నరకములో అలమటించవలసిన మనము దేవుని దృష్టిలో పవిత్రులము కాలేము అని వాక్యం తేటగా చెప్తుంది. అలాగైతే దేవుడు మన దౌర్భాగ్య స్థితిని చూచి, మన పురుగు తత్వాన్ని చూచి, పురుగు పట్టే స్థితిని చూచి, ఆయన ఊరకే ఉన్నవాడు కాడు. ఇంతకు ఆయన ఏం చేశాడు? కీర్తన గ్రంథము చూద్దాం. కీర్తన గ్రంథములో 22వ కీర్తన, మనందరికీ బాగా పరిచయం ఉన్న కీర్తన. 22వ కీర్తనలో 6వ వచనం చూస్తాం. అది మెస్సియా కీర్తన, సఫరింగ్ మెస్సయ్య, శ్రమ పడుతున్న మెస్సియా కీర్తన. 22వ కీర్తన 6వ వచనం, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. పాపము చేత పురుగు పట్టే స్థితి, పాపం చేత పురుగు చేత పాపమును బట్టి పురుగు చేత కప్పబడి, పురుగు చేత తినబడి, పురుగు వలె క్షయమైపోయే మనము నిత్యాగ్ని గురివలసిన వరం మన కొరకై, మనలను రక్షించడానికి, ఆ క్షయతను తీసివేసి అక్షయతను మనకు ధరింపచేయడానికి, పురుగు పట్టే స్థితిని తొలగించి మనలను అక్షయ స్థితికి, నిర్మలమైన స్థితికి తేవడం కోసంగా ఆయన మన కొరకు పురుగు వంటి వాడు కావలసి వచ్చెను. పురుగు వంటి వాడు కావలసి వచ్చెను. నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, పురుగు వలె నలిపివేయబడ్డాడు. ఆయనను ఘోరమైన శ్రమకు, హింసకు, బాధకు ఆయనను గురి చేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తును ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పరిశుద్ధుడు, అక్షయుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన దేహము సమాధిలో పెట్టబడగా అది పురుగు పట్టలేదు. ఆయన మన కొరకు పురుగు వంటి వాడు కావలసి వచ్చింది. పాపాన్ని బట్టి మనము పురుగుల చేత కప్పబడవలసి ఉండగా, తినివేయబడవలసి ఉండగా, ఆరని అగ్నిలో పురుగు వలె బడవలసి ఉండగా, మన యొక్క క్షయతను తొలగించి అక్షయతను మనకు అనుగ్రహించడం కోసంగా ఆయన మన కొరకు పురుగు వంటి వాడు కావలసి వచ్చి మన నిమిత్తమై ఘోరమైన శ్రమలను ఆయన పొందాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం బాగిన వారంగా 1 కొరింథీ 15లో 42, అలాగే 53, తర్వాత 54 వచనాలలో శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అన్నాడు. ఎలాగున సాధ్యం ఇది? మన దేహము క్షయమైనదిగా విత్తబడుతుంది, మన దేహం పురుగుపడుతుంది. నమ్మిన వారైనా నమ్మని వారికి ఆయన అక్షయముగా లేపబడుతుంది. దేనిని బట్టి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని బట్టి.
ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి, ఆయన విశ్వాసం ఉంచిన మనము మరి క్షయమైనదిగా విత్తబడిన అక్షయమైనదిగా లేపబడుదుము అని చెప్తున్నాడు. 53వ వచనంలో కూడా క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. అవును, పురుగుల చేత నింపబడుతున్న ఈ దేహము అక్షయమైన దేహముగా మార్చబడుతుంది. 54వ వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునను. ఆహా, యేసుక్రీస్తులో మనకున్న ఎంత ధన్యత, ఎంత భాగ్యము, ఎంత గొప్ప స్థితి. పురుగు పట్టే మనము, మన దేహాలు క్షయమైపోయే మన దేహాలు అక్షయమైన దేహాలుగా లేపబడతాయి. దీనికి కారణము పరిశుద్ధుడుగా ఉన్నవాడు, అక్షయుడుగా ఉన్నవాడు మన కొరకు ఈ లోకానికి వచ్చి పురుగు వంటి వాడు కావలసి వచ్చింది. ఆయన సమాధి పెట్టబడగా ఆయన దేహము కుళ్ళిపోలేదు. పరిశుద్ధతను బట్టి ఆయన దేహము కుళ్ళిపోలేదు. పాపరహితమైన దేహాన్ని బట్టి ఆయన కుళ్ళిపోలేదు. ఆయన అక్షయుడు కనుక ఆయన దేహము కుళ్ళిపోలేదు. ఎందుకు అనగా మన నిమిత్తమై మనము కుళ్ళు పట్టకుండా ఉండడం కోసంగా, మనము పురుగు పట్టకుండా ఉండడం కోసంగా, అనగా ఆయన అగ్నిలో మనం చావకున్నట్లుగా క్షయమైపోతున్న మనను అక్షయతను ఇవ్వడం కోసంగా ఆయన మన కొరకై పురుగు వంటి వాడు కావలసి వచ్చెను. మన నిమిత్తమై నిందించబడి శిలువలో శ్రమ అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనకు ఆయన మన కొరకై మనకు అక్షయతను ఆయన మనకు ఈవిగా ఇచ్చాడు, వరముగా ఇచ్చాడు. ఆ రొట్టె పాత్రలో మనం పాలు పుచ్చుకుంటుండగా ఆ పురుగు పట్టని ఆ కుళ్ళిపోని యేసు ప్రభు యొక్క దేహమును బట్టి, ఆయనందు విశ్వాసం ఉంచటను బట్టి క్షయమైన మనకు అక్షయతను అనుగ్రహించిన దేవునికి, రక్షణ దయచేసిన మన ప్రభువుకు మనము స్తుతులు స్తోత్రము చెల్లించి మన ప్రభుని హెచ్చించి ఘనపరచి మన ఆరాధన మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.